హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకు వందనములు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు. నీ నామమును మహిమపరచునట్లు, నీ నామమును ఘనపరచునట్లు, నీ నామమును కొనియాడినట్లు మాకు నాలుకను పెదవులను దయచేసి ఉన్నావు. మేము నీకు కృతజ్ఞులమై ఉన్నాము. నీకు కృతజ్ఞతా స్తోత్రములు అర్పించుకొనిచున్నాము. నీవే ప్రారంభము నుండి చివరి వరకు విశ్వమంతటిలో స్తుతింపబడుటకు, మహిమపరచబడుటకు, ఘనపరచబడుటకు, ఆరాధించబడుటకు యోగ్యుడవు, పాత్రుడవు. ఏలయనగా నీవు తండ్రి అయిన దేవుడవు, కుమారుడు అయిన తండ్రి యగు దేవుడవు, తండ్రి కుమారుల ఊపిరి అయిన పరిశుద్ధాత్ముడవు. కనికరించి మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని స్పర్శించి మమ్మలను నీవు నీ ఆత్మవశులుగా చేయుటకు కటాక్షించము. యేసునామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనము కిందటి వారం నేర్చుకున్నాము. లాస్ట్ సండే వీ లెర్న్ సంథింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు రీకాల్. దానిని నేను మరల తిరిగి మీకు చెప్పదలుచుకున్నాను. దేవుని పనిని అశ్రద్ధగా చేయువారు శపించబడతారు. కనుక మనము దేవుని పనిని శ్రద్ధ కలిగి చేయాలి. అదేదైనా అమ్మకమైనను, కొనుగోలైనను, ఏదైనా రిపేర్ చేయాలన్నను శ్రద్ధ కలిగి చేయాలి. దేవుని పనిని అశ్రద్ధగా చేయగోరు వారు శాపగ్రస్తులు అని బైబిల్లో ఉన్నది. మనందరము కూడా దేవుని పని చేయుటలో అశ్రద్ధ చూపకూడదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. వి ఆర్ వర్షిపింగ్ అవర్ గాడ్. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. లాస్ట్ సండే వి లెర్న్డ్ అబౌట్ సెపరేషన్ ఆఫ్ గాడ్స్ సన్. The God's first son was Adam and the first daughter was Eve. The Adam and Eve have been separated from the presence of the Lord, and from that time onwards God is thinking of bringing them back into the presence of the Lord. He would like to provide his children his presence. He would like to provide his presence to his children, because his son and daughter, they lost the presence of the Lord. దైవ కుమారుడైన ఆదం, దైవ కుమార్తె అయిన హవ్వ, వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు. తిరిగి వారికి ఆ సన్నిధిలోనికి రప్పించాలని దేవుడు ఆలోచన చేయుచున్నాడు. అందుకు దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో మనము నడవాలి. నడిస్తే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలము. సో ఇన్ ఆర్డర్ టు bring his children into his presence, God opened a way. We must follow his way. We must prove that we are obedient. We must prove that we have a strong determination in order to enter into his presence. మనము ఆయన సన్నిధానంలో ప్రవేశించాలని మనకు దీర్ఘమైనటువంటి పట్టుదల ఉన్నట్లు మనము రుజువు చేసుకోవాలి. మనము ఆఖరి వచనం చదువుకున్నాం కిందసారి. ద లాస్ట్ వర్డ్ వి రెడ్ లాస్ట్ సండే, దట్ వాస్ ఫ్రమ్ ద ఎపిసిల్ జేమ్స్ చాప్టర్ 1 verse 18. Shall we all stand and read it once again? అందరము లేచి నిలబడి మరొకసారి ఆ వచనమును చదువుకుందాము. లెట్స్ రీడ్. దేవుని ఆశీర్వాదం పొందాలంటే, మంచి భవిష్యత్తు కావాలంటే, మనము బ్రతికి ఉన్న వరకు ఆనందముగా, ఉల్లాసముగా దేవుని సన్నిధిలో ఉండాలంటే దేవుని యొద్దకు రావడం అలవాటు చేసుకోవాలి. నువ్వు బెడ్ రిడన్ అయితే రావద్దు, పర్వాలేదు. ఇంకేదైనాను నీవు ఆడదానివైతే, ఒకవేళ స్త్రీ ధర్మము నీకు ప్రారంభమైనను
You must come to worship the Lord. It's not a hindrance to worship the Lord. రేపేమవుతుందో మీకు తెలియదు. 15 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీకేం తెలుసు? 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీకేం తెలుసు? రేపు కాదు జీవితం. 15 సంవత్సరాలు మీరు బ్రతుకుతారు, 20 సంవత్సరాలు బ్రతుకుతారు, 25 సంవత్సరాలు బ్రతుకుతారు, 30, 40 సంవత్సరాలు బ్రతుకుతారు. అప్పుడు మీ పరిస్థితి ఎలాగుంటుంది? ఎవడు చెప్పగలడు? ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 10 years మీ బ్రతుకులు ఎట్లుంటాయో మీకు తెలియదు. మీకు తెలియదు మీ భవిష్యత్తు ఎలాగుంటుందో. దేవుడు లేని బ్రతుకు మీరు బ్రతికినట్లయితే రేపు ఏమవుతుందో మీకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. అందుకే దేవునితో దేవునిలో ఉండాలి, దేవునిలో ఉండాలి. దేవునిలో ఎందుకు ఉండాలంటే దేవునిలో నిత్య జీవం ఉంది. We must be in the Lord. We must maintain our relationship with our Lord, because the Lord is eternal life. The Lord is eternal life. If you maintain your relation with God, the eternal life shall be given to you. If thou art in the Lord, then thou art in the eternal life. You do not know what will happen after 10 years, after 15 years. You should not be ungodly. You must maintain your life and your relationship with the Lord, who is eternal life. Jesus doesn't have eternal life. Jesus himself is eternal life. యేసుకు నిత్య జీవము లేదు. యేసు నిత్య జీవము గలవాడు కాడు. యేసే నిత్య జీవము. చెప్పండి, యేసే నిత్య జీవము, యేసే మార్గము, యేసే మా రక్షణకర్త, యేసే నా పరిత్రాణకర్త. ఎపిసల్ జేమ్స్ 1వ అధ్యాయం 18వ వచనం చదువు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఆయన తాను సృష్టించిన వాటిలో, దేవుడు సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మెనీ థింగ్స్. God created many things. Out of those creations, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు God wanted us to be the first fruit among the creation. Many things have been created by God. Among all creation, God wanted us to be the first fruit of Him. God created many things in the whole universe. The visible and invisible things have been created. Out of all creation, among all creation, God wanted to be the first fruit. We have been created as first fruit among His creation. ఆయన సృష్టించిన వాటన్నిటిలో కల్లా మనము ప్రథమ ఫలముగా ఉండాలని మనలను సృష్టించాడు. మనము ప్రథమ ఫలముగా అనగా జ్యేష్ఠులుగా, మనము జ్యేష్ఠ పుత్రులుగా ఉండాలని ఆయన మనలను సృష్టించాడు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఆయన అనేకం సృష్టించాడు. Many things have been created by God, but God wanted us to be the first fruit. ఆయన మనలను కన్నాడు. యేసు క్రీస్తునందు మనము ఆయన కన్నబిడ్డలము. In the blood of Jesus, we are His children. The blood of Jesus approved our lives to be the first fruit. యేసు రక్తము మనము ఆయన ప్రథమ ఫలముగా ఉండినట్లు మనలను శుద్ధి చేసింది. ఎందుకంటే దేవుడు శుద్ధి. God is holy.
You unholy people, you cannot be first fruit of the God Almighty, who is pure, who is all holy. పరమ పరిశుద్ధుడైన నిర్మలుడైన దేవునికి క్రైస్తవులారా మీరెట్లా ప్రథమ ఫలం అవుతారు? అందుకే యేసు రక్తము ద్వారా మీరు ప్రథమ ఫలముగా ఉండునట్లు దేవుడు మిమ్మల్ని కన్నాడు. మీరు దేవుని యొక్క సంతానమై ఉన్నారు. నాట్ బ్లడీ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ క్రిస్టియన్స్. మనము దేవుడు కనిన ప్రజలము. వీఆర్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. Adam was the first fruit of God. All human beings have become children of Adam and Eve. ఆదం దేవుని యొక్క మొట్టమొదటి కుమారుడు. సమస్త మానవులు మొట్టమొదటి కుమారుడైన ఆదం సంతానము. అయితే ఆదం చేసిన తప్పులను, పొరపాట్లను, అతిక్రమములను, అపరాధములను మనకొచ్చాయి. అందుకు దేవుని కుమారుడుగా యేసు లోకమున అవతరించెను. That's the reason why Jesus has come as a son of God. What the son of God means? Son of God means he is a man with godly nature. Son of man with godly nature is called the Son of God. మనుష్య కుమారుడు దైవ లక్షణములు గలవాడై దేవుని కుమారుడని అనిపించాడు. మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు దేవుడు మనలను కన్నాడు. తన సంకల్పము ప్రకారము కనెను. మనం ఆయనకు ప్రథమ ఫలంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. యు ఆర్ నాట్ బ్లడీ ఇండియన్ క్రిస్టియన్స్. మీరు తెలంగాణ క్రైస్తవులు కారు, ఆంధ్ర క్రైస్తవులు కారు, మీరు ఇండియన్ క్రైస్తవులు కారు. మీరు దేవుని ప్రథమ ఫలము. మీరు దేవుని ప్రథమ ఫలము. దేవుడు మిమ్మల్ని కన్నాడు. మీరు దేవుని ప్రథమ ఫలమై ఉన్నారు. యు ఆర్ నాట్ క్రిస్టియన్, యు ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఫస్ట్ జాన్ ఎపిసోడ్, ఫస్ట్ జాన్ చాప్టర్ 5 verse 11. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. అందరూ అనండి, దేవుడు నాకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవము యేసు క్రీస్తునందున్నది. యేసు క్రీస్తుతో నీకు స్నేహం ఉంటే, బాంధవ్యం ఉంటే, ఆయనతో నీకు సంపర్కం ఉంటే ఆయన నిత్య జీవము నీకున్నట్టే. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవము తన కుమారుడైన యేసు క్రీస్తునందున్నది. యేసు క్రీస్తుతో నీవు సంపర్కము కలిగి ఉంటే, క్రైస్తవులుగా జీవిస్తే కాదు, యేసు క్రీస్తుతో నీకు బాంధవ్యం ఉంటే, సంపర్కం ఉంటే, ఆయనతో నీకు స్నేహం ఉంటే, ఆయనతో నీకు బ్రతుకుంటే ఆ నిత్య జీవములో నీవు ఉన్నట్టు. నీవు రేపు చనిపోయినోడు కావు. నీకు నిత్య జీవం ఉన్నది. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి లేచును. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను వాడు తిరిగి లేచును. ఎందుకంటే నాకు నిత్య జీవం ఉన్నది, నా యందు ఉన్నవాడికి నిత్య జీవం ఉన్నది. అరే పాస్టర్ బ్రతుకు దేవునితో సంబంధం ఉంటే దేవుడిలో ఉన్నటువంటి విషయాలు ఈ పాస్టర్కి బయలుపరుస్తాడు. భార్యకి భర్తతో సంబంధం ఉంటే భార్య తనలో ఉన్న రహస్యం భర్తకి చెప్పి తప్పుడుంటే క్షమాపణ అడుగుతుంది, తప్పు లేకపోతే గర్విస్తుంది.
భర్త భార్యతో సంబంధము కలిగి ఉంటే భర్తలో ఉన్న విషయము భార్యకు తెలియజేస్తాడు. భర్తలో తప్పు ఉంటే క్షమాపణ అడుగుతాడు భార్యకి. భర్తలో తప్పు లేకపోతే గర్విస్తాడు, ఎందుకంటే నా భార్యకు నేను రహస్యము తెలియజేసి ఉన్నాను అని. యేసుతో సంబంధం ఉంటే యేసులో ఏమున్నదో ఆ రహస్యం నీకు చెప్తాడు. యేసుతో నీకు సంబంధం లేకపోతే ఆయనలో ఉన్న రహస్యం నీకు ఎవడు చెప్తాడు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిలేషన్ విత్ జీసస్, how you can expect to hear the mystery what he has in his life? He will let you know, he will tell you, he will convey you the mystery what he is in him. ఆయనలో ఉన్న రహస్యం నీకు చెప్తాడు. ఆయనతో నీకు సంబంధం లేకుండా నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తే నువ్వంతే. నీ పని హల్లెలూయా అనాలి, కళ్ళు మూస్తే తీసుకెళ్ళి పాతేయాలి గోతిలో. దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. ఆ జీవము యేసుక్రీస్తునందు ఉన్నది. ఒక త్రాగుబోతుతో స్నేహం చేస్తే నీకేం అలవాటు అవుతుంది? ఒక జూదగానితో నీవు స్నేహం చేస్తే నీకేం అలవాటు అవుతుంది? జూదం ఆడటం అలవవుతుంది. ఒక నిత్య జీవముతో నీవు స్నేహం చేస్తే, నిత్య జీవముతో నీవు స్నేహం చేస్తే నీకేమవుతుంది? నిత్య జీవం వస్తుంది. మనకు దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవము క్రీస్తునందున్నది. ఇఫ్ యూ బికమ్ ఎ క్రిస్టియన్, యూ కెనాట్ have the eternal life which is in Jesus. If you can maintain your relationship with him, then the eternal life shall be yours. Adam, he lost the eternal life. Eve, she lost the eternal life when they have become disobedience to the Lord. So the life which they lost, God, in order to give them the eternal life, planned. God made a strategy in order to provide them the eternal life which they lost. Where the life has been lost? In the Eden garden. ఆ నిత్య జీవము ఆదం హవ్వలు ఎక్కడ పోగొట్టుకున్నారు? ఈడెన్ గార్డెన్లోనే. ఈడెన్ గార్డెన్ దేవుడు వారి కొరకే నియమించాడు. మరి ఎడెన్ గార్డెన్లో నిత్య జీవం ఉండి కూడా ఆదం హవ్వలు నిత్య జీవంతో సంబంధం లేకుండా జీవించినప్పుడు ఆదం హవ్వలకి దేవుడు అన్నాడు, గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రెజెన్స్ అన్నాడు. యువర్ చర్చ్ ఈస్ నాట్ మోర్ దెన్ ఎడెన్ గార్డెన్. God used to come down and walk in the Eden garden. God used to come and have conversation with the son and daughter. ఏదైనా వనములో దేవుడు వచ్చి తన కుమారుడితో తన కుమార్తెతో సంభాషణ చేస్తుండేవాడు, వారితో నడుస్తూ ఉండేవాడు. బట్ గాడ్ డజంట్ హ్యావ్ ఫ్లెష్. ఆయనకి రక్తమాంసములు లేవు, ఆయనకి ఎముకలు లేవు. గాడ్ ఈజ్ స్పిరిట్. దే యూస్ టు ఫీల్ దట్ సంబడీ ఈజ్ వాకింగ్ విత్ దెమ్ ఇన్ ద ఎడెన్ గార్డెన్. కొన్ని సందర్భంలో నేను నడుస్తూ ఉండగా నా కాళ్ళ మధ్యన ఏదో కాలు వచ్చినట్టు చూశాను ఇలాగా. అప్పుడు నేను అనుకున్నాను, ఎస్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వాకింగ్ విత్ మీ. ఇట్ హ్యాపెండ్ మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. ఇట్ హ్యాపెండ్ మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. అలాగనే ఆదం అవ్వలు ఏదైనా వనములో నడుస్తూ ఉంటుండగా అడుగులు సప్పుడు వారు వింటుండేవారు. బైబిల్లో ఉన్నది ఈ మాట, దే హర్డ్ ద సౌండ్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క అడుగుల చప్పుడు వాళ్ళు విన్నారని. అలాగే ఆదం హవ్వలు కుమారుడు కుమార్తెలతో తండ్రి నడుస్తూ ఉండగా ఆ శబ్దము వీరు వింటుండేవారు. యువర్ చర్చ్, నీ సంఘములో దేవుడు నడుస్తున్నాడా? Eternal life is in Jesus. God, he said, I have given thee eternal life.
నేను నీకు నిత్య జీవం ఇచ్చాను అన్నాడు. ఆ నిత్య జీవము యేసు క్రీస్తులో ఉందన్నాడు. ఒక పంజాబీ ఆమె నాకు వచ్చి అన్నది, నీవు ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావా అన్నది. అవును, ఏమన్నాను, దీనికి ఇల్లుగా మార్చుకో అన్నది. నాకు అర్థమైంది నీ మాట కానీ, బట్ యు ఆర్ నాట్ వర్ది టు బీ మై వైఫ్ అన్నాను. నువ్వు దీనికి ఇల్లుగా మార్చు. నాకు పాలు తెచ్చిచ్చేది, చాలా అందంగా ఉండేది. నాకు అన్నది, ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావా అంటే, మరేమి అలాగంటున్నావు అన్నాను. దీనికి ఇల్లుగా చేసుకో అన్నది. మరి ఇల్లే కదా, ఇల్లు ఎలాగవుతుంది? ఇల్లాలు ఉంటే కదా ఇల్లు అవుతుంది. అప్పుడు నేను అన్నాను, నా ఇల్లాలు అగుటకు నీవు యోగ్యురాలువు కావు, నువ్వు పాలిచ్చి పో అన్నాను. పాలు పెట్టి నడుచుకుంటూ పోయింది, నవ్వుకుంటూ పోయింది. మరి అలా కాపాడుకోవాలి జీవితాన్ని. అలా కాపాడుకోవాలి జీవితాన్ని. ఒకసారి అరుణాచల్ ప్రదేశ్లో, అప్పుడు అది రాష్ట్రం కింద లేదు, అప్పుడు అది ఇండియన్ టెరిటరీ కింద కూడా లేదు. అరుణాచల్ ప్రదేశ్ వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో అక్కడ నేను ఉన్నప్పుడు అక్కడ ఆఫీసర్స్ క్వార్టర్లో మీద ఒకడికి నేను క్వార్టర్ అలాట్మెంట్ చేశాను. వాడు వారెంట్ ఆఫీసర్ వాగలే. వాడు భార్య మా ఇంటికి వచ్చి మా ఆవిడికి అన్నది, బహన్జీ पानी का नल जो है फट गया, पूरा बर्फ़ और पानी से घर भर गया है. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఆ దినాల్లో, అంటే మా పెద్ద అబ్బాయి పుట్టడానికి ముందు, మోర్ దెన్ 42 years బ్యాక్, ఐస్ గడ్డి కట్టిపోయి పైప్ చెట్లిపోతుంది. పైపులో నుండి ఐస్ ఉన్న నీళ్లు వచ్చి ఇళ్ళు నిండిపోతాయి. ఈమె నాకు అన్నది, ఏమండి వెళ్ళండి పాపం అన్నది. నేను మీదకి వెళ్తే తలిపేసి నా గుండె మీద చేసి మంచం మీద దూసింది. నేనన్నాను, బేవకూఫ్ తూ అంగార్సకి వెళ్తా అవివేకురాలా, అగ్నితో ఆడుతున్నావే ఆటలో ఉన్నాను అని ఒక లెంపగా కొట్టి కిందకు వచ్చి నేను ఏమీ లేదు అని జరిగిన సంగతి చెప్పాను. అది నా భర్త లేనప్పుడు నా ఇంట్లో దూరి నా కలర్ పెట్టడం, నా మీద కేసు పెట్టింది. అప్పుడు నేను అన్నాను, గాడ్ యు నో వాట్స్ ట్రూత్. నాకు ఒక సంవత్సరం వరకు ఇబ్బందులు పాలైపోయినాను. ఎంక్వైరీ, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ, చాలా భయంకరంగా వాతావరణం సృష్టించబడింది. అందరూ నన్ను చూసి నవ్వేవారు. నేను అప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడిని. సంవత్సరం తర్వాతను వాడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అవుతూ వాడు భార్య బండిలో చనిపోయే స్థితి వచ్చింది. క్యాల్కటా ఈస్టర్న్ కమాండ్ ట్రాన్స్ఫర్ అయినాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే, ఫ్లైట్ దిగిన వెంటనే హాస్పిటల్లో దూరాడు. హాస్పిటల్లో అయిపోయిందో మాకు తెలియదు. అలాగైంది దాని గతి. దేవునికి సమర్పించుకోవాలి జీవితం. దేవునికి జీవితం సమర్పించుకుంటే అటువంటివన్నీ వస్తాయి. అటువంటి వచ్చినప్పుడు నిత్య జీవంతో నీకు సంబంధం ఉంది కనుక ఈ తాత్కాలిక జీవితానికి ఎడమగా ఉంచుతాది నిత్య జీవితం. Thou shalt be separated from the worldly life if you have the life eternal. If you have relation with Jesus, God has given you life eternal, and the life eternal is in Jesus. And if you can maintain your relation with your Lord, that relationship shall keep you away from the worldly life, from all iniquities, from all abomination, from all situations. No doubt thou shalt be encountered many situations, difficult situations in your life, but thou shalt win the victory over them, because thou art maintaining your life with the one who have eternal life. Praise the Lord. Life eternal. ఆదాం హవ్వలు పోగొట్టుకున్న నిత్య జీవాన్ని తిరిగి మళ్ళీ ప్రసాదించాలని దేవుడు యేసుక్రీస్తు నామమున భూమి మీద అవతరించాడు. వినండి, క్రిస్మస్ మెసేజ్ వినండి. నేను విన్నాను. ఇట్స్ వాజ్ వండర్ఫుల్ మెసేజ్. ఒరిస్సా నుంచి నాకు టెలిఫోన్లు వచ్చాయి, బెంగళూరు నుంచి టెలిఫోన్లు వచ్చాయి. సార్ వండర్ఫుల్ మెసేజ్ సార్, నా వయసు 58 సంవత్సరాలు సార్, నేను అటువంటి మెసేజ్ ఎప్పుడు వినలేదు. రిటైర్ అయిపోయినారా అంటే, లేదు సార్
మరొక 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతాను. ఎక్కడున్నారంటే బెంగళూరులో ఎక్కడండి? జలహాలి ఎయిర్ ఫోర్స్ ఏరియా కదండి. అవునండి, ఐఎమ్ స్క్వాడన్ లీడర్ అన్నాడు. A man who have the rank of squadron leader in Indian Air Force talked to me on the phone last night saying that the message he heard, the Christmas message was wonderful. He is a man of 58 years. He confessed that he never heard such a wonderful message. Praise the Lord. Hallelujah. 1 Corinthians 15వ అధ్యాయము 47వ వచనము. ఎపిసిల్ 1 Corinthians chapter 15 verse 47. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. The first man was made out of dust. The first son of God was made out of dust. But the second son of God who have come from the heaven. Wonderful. మొట్టమొదటి దేవుని కుమారుడు బూడిదలో నుండి తయారు చేయబడ్డాడు. రెండవ దేవుని కుమారుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆడమ్ వాజ్ నాట్ మేడ్ ఆఫ్ సాయిల్. మట్టితో చేయబడినవాడు కాడాడు, బూడిదతో చేయబడినవాడు. మట్టికి లైఫ్ ఉంది. Among all the planets of the universe, earth is only with life. ఒకవేళ మట్టితో చేస్తే ఆదంకి ఏముంటుంది? జీవం ఉంటుంది. మళ్ళీ దేవుడు వానికి జీవవాక్యము, జీవించే ఆత్మ ఇవ్వవలసిన అవసరమో లేదు. సో మానవుడు మట్టి నుండి చేయబడ్డట్టు అంటున్నారు మూర్ఖులు. మట్టికి జీవం ఉందిరా. మట్టితో మనిషి చేయబడితే మనిషిలో ఏముండాలి? మళ్ళీ దేవుడు ఎందుకు జీవం ఇస్తాడు వాడికి? అటువంటి విధవలు ఉన్నారు మన భారతదేశంలో. నేను కూడా ఒకప్పుడు విధవనే. నాకు దేవుడు జ్ఞానాత్మ ఇవ్వగా, పరిశుద్ధాత్మ జ్ఞానం ఇవ్వగా, పరిశుద్ధాత్మ అభిషేకం చేయగా, నౌ ఐఎమ్ ఏబుల్ టు లెట్ యు నో ద మిస్టరీస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మ్యాన్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్. బుగ్గికి జీవము లేదు. అందుకే బుగ్గితో చేయబడిన బొమ్మవాడు, వాడికి జీవము లేదు. అందుకు వాడి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడు, వాడు జీవంతో నిండుకున్నాడు. అది ఆ మ్యాన్, ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్, has been made out of dust, whereas the second son of God have come from the heaven. The second son of God came from heaven. మొదట ఆదాము బూడిదలో నుండి తీయబడ్డాడు. రెండవ ఆదాము పరలోకం నుండి దిగి వచ్చాడు భూమి మీదకి. ఆయనలో నిత్య జీవం ఉంది. వీడికి నిత్య జీవము లేదు. అందుకే వాడికి అనుగ్రహించబడింది వాడు పోగొట్టుకున్నాడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ హిస్ డిసొబీడియన్స్. ఇఫ్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ a disobedient, then the life which has been given to you shall be no more in thee, and thou shalt be a nominal Christian, a worldly Christian, an ordinary Christian. Thou cannot be child of God. నీకు దేవునితో సంబంధం లేనప్పుడు నువ్వు ఆర్డినరీ క్రిస్టియన్వి, పనికిరాని విధవ క్రైస్తవుడు నువ్వు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 33. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 33వ వచనంలో దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. నీవు నా కుమారుడువు, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. సువార్త అంటే ఏమిటి? వాట్స్ గాస్పెల్? గాస్పెల్ ఈజ్ దట్
If you can be connected with the life eternal, that is called gospel. If your life is connected to the life eternal, that's called gospel. The gospel teaches that whether you have the connection with the life eternal or you are not connected with the eternal life. That was the promise of God Almighty to the ancestors, to Abraham and his children. God said, I shall be with thee wherever thou shalt be. Wherever thou shalt move, I shall move with thee. And I shall be with thee. Jesus said, lo, I shall be with thee till the end of the life, end of the world. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, నేను నీతో ఉన్నాను, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నేనున్నాను. యేసు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను. ఆయన ఆ మాటే అన్నాడు, ఈయన ఆ మాటే అన్నాడు. ఈయన ఒకటే, ఆయనే నిత్యజీవము, ఈయనే నిత్యజీవము. అబ్రాహాం ఈజిప్ట్కి వెళితే దేవుడు ఈజిప్ట్ వెళ్ళాడు అబ్రాహాం భార్యను కాపాడడానికి. When Abraham had been to Egypt, God also had been to Egypt in order to save the life of his wife, because he is the protector. Wherever thou shalt go, Jesus shall be with thee till the end of the world, because thou art connected to the life eternal. Whether you go to burial ground or you go to a temple in order to worship him, or you go to market, or you go to anywhere, wherever thou shalt move, the Spirit of God shall be moving with thee, because you have connection with the life eternal. And it was his promise. He said that I shall be with thee till the end of the world. The promise can be fulfilled provided if you can maintain your life with the life eternal. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడ ఉంటాను, భయపడక అన్నాడు. జాకబ్తో కూడా ఈ మాట్లాడాడు. అబ్రాహాం ఈజిప్ట్ వెళ్ళాడు, యెహోవా ఈజిప్ట్ వెళ్ళాడు అబ్రహాం భార్యను కాపాడడానికి. అబ్రహాంకు డబ్బు కావాలి, ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి. యేసు ఏమన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నువ్వు శ్మశానానికి వెళ్ళినను, నువ్వు ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళినను, నువ్వు బజారుకి వెళ్ళినను, నువ్వు ఇంటికి వెళ్ళినను, నువ్వు ఎక్కడికి వెళ్ళినను, అది ఆయన ప్రామిస్. ఆయన అబ్రహాంతో ప్రామిస్ చేశాడు, ఈయన ఆయనను వెంబడిస్తున్న క్రైస్తవులతో ప్రామిస్ చేశాడు, ఐ షల్ బి విత్ ది, నీతో నేను ఉంటాను అన్నాడు. నీలో ఉంటానని చెప్పలేదు, నీతో ఉంటాను. నేను ఒక డాక్టర్ని, ఒక నర్సుతో ఉంటానా ఉండనా? గట్టిగా చెప్పాలి, ఉంటాను. అలాగే యేసుక్రీస్తు ఆయనకు సన్నిహితులుగా ఉండాలని ఆశ కలిగిన వారితో ఉంటాడు, కానీ ఆయనతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళతో ఉంటాడా? మరి అంతే, సింపుల్, వెరీ సింపుల్. అవర్ గాడ్ ఈజ్ ఇటర్నల్ గాడ్. మన దేవుడు నిత్య జీవమైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీకు నిత్య జీవమైన యేసుతో సంబంధం లేదు. చర్చికి వస్తున్నావా? గట్టిగా చెప్పాలి, నిలబడండి. నీకు యేసుక్రీస్తుతో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సంబంధం లేదు. నువ్వు చర్చికి వస్తున్నావా? గట్టిగా. బైబిల్ చదువుతున్నావా? ఉపవాసం ఉంటున్నావా? కానుకల సంచిలో అర్పణలు ఇస్తున్నావా? పాస్టర్ గారికి భోజనంకి పిలుస్తున్నావా? ఆయనకి బట్టలు పెడుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఉపవాసం ఉంటున్నావా? చర్చికి వస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునికి నువ్వు అర్పణలు అర్పించుకుంటున్నావా? బట్ యు డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ద లైఫ్ ఇటర్నల్. అయినను నిత్య జీవమైన యేసుతో నీకు సంబంధం లేదు. ఇది క్రైస్తవుడు. దిస్ ఇస్ కాల్డ్ క్రిస్టియన్. అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఏంటో. బైబిల్ చదువుతాడు, చర్చికి వెళ్తాడు, అర్పణలు వచ్చినప్పుడు అర్పణలు ఇస్తాడు, దశంభాగం ఇస్తాడు, ఉపవాసం ఉంటాడు, పాస్టర్ గారిని ఇంటికి పిలుస్తాడు, భోజనం పెడతాడు, కానుకలు ఇస్తాడు, పాస్టర్ అమ్మగారికి బట్టలు పెడతాడు, అన్నీ చేస్తున్నాడు. వాడి భార్య చర్చిలో సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క ఫంక్షన్ అవుతుంది, ఒక్కొక్క ఫెస్టివల్ అవుతుంది, ఒక్కొక్క సెలబ్రేషన్ అవుతుంది. ఆ సెలబ్రేషన్లో పాల్గొంటుంటుంది. ఆ సెలబ్రేషన్లో వాడి భార్య పాల్గొంటుంది. జీసస్ ఈజ్ నాట్ డాన్సింగ్ ఇన్ ద మ్యూజికల్ చైర్, బట్ యూ పీపుల్ ఆర్ డాన్సింగ్, indulged
In many celebrations of the church, no celebration at all in the heaven. In the heaven, only worship and worship and worship. That's all. పరలోకములో ఆరాధన 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 అంతే. అక్కడ సెలబ్రేషన్ ఉండవు. వీళ్ళంతా క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుడిగా ఉంటే నిత్యజీవమైన యేసుతో నీకు సంబంధం లేనట్టే. నిత్యజీవమైన యేసుతో సంబంధం ఉన్నవాడు హీ విల్ బి డిఫరెంట్ మ్యాన్, షీ విల్ బి ఎ డిఫరెంట్ ఉమన్. కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. ఈజ్ ఎ న్యూ క్రియేచర్, ఈజ్ ఎ న్యూ మ్యాన్, షీ ఈజ్ ఎ న్యూ ఉమన్, టోటల్ ఎ న్యూ ఉమెన్. పరిపూర్ణముగా కొత్తవాడు. ఎ న్యూ టైప్ ఆఫ్ మ్యాన్, ఎ న్యూ టైప్ ఆఫ్ మ్యాన్ ఇన్ జీసస్. లైఫ్ ఇటర్నల్ ఈజ్. మనల్ని దేవుడు కన్నాడు ప్రథమ ఫలముగా అమాంగ్ ఆల్ ద క్రియేషన్స్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వమంతట్లో సృష్టించబడిన వాటన్నిటిలో కూడా మనలను దేవుడు ప్రథమ ఫలముగా కన్నాడు. ఆయన మనకు కన్న తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం చదువు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యేసు అంటున్నాడు, నేను నిజమైన వెలుగును. ఐఎమ్ ద ట్రూ లైట్. నేను వచ్చి మీకు వెలిగిస్తున్నాను. యేసు నిన్ను వెలిగించుచున్నాడు. యేసు నీకు గురువు కాదు, గురు. యేసు నీకు గురు. ఈజ్ యువర్ మాస్టర్. గు అంటే చీకటి, రు అంటే వెలుగు. చీకటిని తొలగించి వెలుగు నీకు ప్రకాశింపజేయుచున్నాడు. బికాజ్ జీసస్ ఈజ్ వెలుగు. నేను నిజమైన వెలుగును. నేను లోకములోకి వచ్చాను. చీకటిలో ఉన్న నీకు నేను వెలిగిస్తున్నాను. హి హస్ కమ్ ఇన్ ఆర్డర్ టు మేక్ యు ఫోకస్. ప్రకాశించుచున్న వెలుగు వలె నిన్ను చేయుటకు ఆయన వచ్చాడు. 10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అండ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ బై జీసస్. సమస్త లోకములు ఆయన ద్వారా కలిగినవి. కానీ లోకము ఆయన్ను గుర్తించలేదు, ఆయన్ని ఎరగలేదు. అబ్రహాం ఉన్నప్పుడు నేను ఉంటేనంటే నీ వయసు ఎంత అని అడిగారు. ఎవడు గుర్తించాడు? ఎవడు గుర్తించలేదు. అందుకే కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందాడు. మోజెస్, ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే శిష్యులు కళ్ళు తెరిపాడు. ఆనాడు శిష్యులు కళ్ళు తెరవకపోయింటే, బైబిల్లో ఇది రాయబడకపోయింటే, మనము చదవకపోయింటే యేసు దేవుడని మనం నమ్మలేకపోయి ఉండేవారము. 11వ వచనం చదువు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన యూదుడు, యూదుల్లో పుట్టాడు. యూదుల్లో పుట్టాడు, యూదుల దగ్గరికి వచ్చాడు. యూదులు ఆయన అంగీకరించలేదు. ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు. ఆయనకు అంగీకరించకపోతే అప్పుడు యేసు మన దగ్గరికి వచ్చాడు. వచ్చి మనకంటున్నాడు, ఒరే మూర్ఖులారా, నేను సృష్టి యావత్తు సృష్టించినప్పుడు మిమ్మల్ని నా ప్రథమ ఫలముగా కన్నాన్రా అంటున్నాడు. ఇందాక మీరు చదివారు వాక్యం. సృష్టి యావత్తులో మిమ్మల్ని నేను నా ప్రథమ ఫలముగా కన్నాను. His own people rejected him. ఆయన స్వజనులే ఆయన్ని వెలివేశారు. 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన్ని విశ్వసించిన వారు, ఆయన నమ్మిన వారు, ఆయన తోటి తిరిగిన వారు, వీళ్ళందరూ యూదులు కాకపోయినను, ఇజ్రాయేలీలు కాకపోయినను, అన్యులైనను, ఏ కులమైనను, ఏ జాతి అయినను, ఎటువంటి వాడైనను, త్రాగుబోతైనను, ఎటువంటి వ్యాపారంలో ఉన్నను, ఆడదా ఎలాంటిదైనను, మగవాడు ఎలాంటి వాడైనను, ఎటువంటి విధవైనను,
యేసుని విశ్వసించి ఆయనతో తిరిగినట్లయితే ఆయన దైవ కుమారుడిగా అంగీకరించబట్టుకు యేసు ఆయనకి అధికారం ఇచ్చాడు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, వి హ్యావ్ ద లైఫ్ ఇటర్నల్. నిత్య జీవమైన తండ్రి యొక్క సంతానముగా మనం అగునట్లు ఆయన మనం విశ్వసించాలి కనుక ఆయనతో స్నేహం మనకు ఉండాలి, ఆయనతో మనకు బంధుత్వం ఉండాలి. అప్పుడు మనము నిత్య జీవమైన వారము. పదమూడు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ మీ అమ్మ గర్భవతి మీ నాన్నతో పోయి కన్నది నీకు. నీ 60 సంవత్సరాల వయసులో, 40 ఏండ్ల వయసులో, 50 ఏండ్ల వయసులో, 35 ఏండ్ల వయసులో నువ్వు యేసుని అంగీకరించినప్పుడు మీ అమ్మ మీ నాయనతో పోయి నిన్ను కన్నట్లు నువ్వు పుట్టలేదు. నీవు దేవుని వలన ఆత్మ వలన పుట్టావు కనుక నీవు ఆత్మ కుమారుడువు, నీవు దైవాత్మ కుమారుడువు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యాక్సెప్టెడ్ ది. నీకు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉండు నిమిత్తము ఆయన నీకు అధికారం ఇచ్చాడు. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఫ్లెష్ అండ్ ద ఫ్లెష్ హ్యాస్ కమ్ ఇంటూ దిస్ వరల్డ్. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. మీరు వినండి, క్రిస్మస్ మెసేజ్ వినండి. బెంగళూరు జలహాల నుండి ఎయిర్పోర్ట్ నుండి ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పాడు, 58 సంవత్సరాల వయసు, మరొక 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతాను. నేను క్రైస్తవుణ్ణే కానీ ఇటువంటి వర్తమానం నేను ఎప్పుడు వినలేదు సార్ అన్నాడు. హీ ఈజ్ ఆల్ ట్రూత్, హీ ఈజ్ ఆల్ మెర్సీ. మెర్సీ అండ్ ట్రూత్ కంప్లీట్ ఈజ్ ఇన్ హిమ్. కృప పరిపూర్ణముగా ఉన్నది, నిర్మలము పరిపూర్ణముగా ఉన్నది, పవిత్రత పరిపూర్ణముగా ఉన్నది. ఇన్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ కంప్లీట్, హీ ఈజ్ నాట్ అన్ ఇన్కంప్లీట్. అవర్ గాడ్ ఈజ్ వర్డ్. The word has been transformed into flesh, and God has taken an incarnation as a son of man. That's called Christmas. యోహాను సువార్త మొదటి వచనం చదువు, అదే అధ్యాయం మొదటి వచనం చదువు. ఆదియందు వాక్యం ఉండెను, in the beginning there was word, వాక్యము దేవుని యొద్ద ఉండెను, the word was with the Lord, వాక్యము దేవుడై ఉండెను. the word itself is God. Word became flesh and dwelled among us, lived with us, and like this the eternal life we have now. Read again John 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, కుమారుని మహిమ వలె మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కనుగొంటిమి. So we have the relation with Jesus, who is called life eternal. నిత్య జీవమైన యేసుతో మనము సంబంధము కలిగి ఉన్నాము, మనము నిత్య జీవమై ఉన్నాము. Again read 1 John 5:11. Epistle 1 John 5:11. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఆ నిత్య జీవము ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నది. అంటే ఇప్పుడు యేసు మనకు దేవుడు నిత్య జీవం ఎలాగిచ్చాడు? నిత్య జీవం ఎలాగిచ్చాడు? ఇలా
నాకు వీడు రమ్మిస్తున్నాడు తాగుమని. ఇదేంట్రా అంటే ఇది తాగుతూనే నువ్వు వాక్యం బాగా చెప్తున్నావు అన్నాడు. నాకు రమ్మిస్తున్నాడు, నేను రమ్ తాగుతున్నాను. ఏం తాగుతున్నాను? రమ్ తాగుతున్నాను. రమ్ నేను తాగుతుంటే నాలోనేముంది? నేను ఎక్కడున్నాను? రమ్ నాలో ఉంది, నేను రమ్లో ఉన్నాను. చూడు, బాగుంది కదా. నాలో రమ్ ఉంది, రమ్లో నేనున్నాను. అలాగే నాకు ఇటు రమ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అలాగే నిత్య జీవము నీకు దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? యేసుని ఇచ్చాడు. యేసు నిత్య జీవము కనుక యేసు నీకు ఇచ్చాడంటే నీకేమి ఇచ్చినట్టు? అర్థమైందా? నీకు నిత్య జీవం ఎలాగిచ్చాడు దేవుడు? ఏం మళ్ళీ చదవ వాచనం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. ఏంటి ఇచ్చాడు? నిత్య జీవం. వీడు నాకు రమ్మిచ్చాడు. ఏమిచ్చాడు? వీడు నాకు రమ్మిస్తుంటే రమ్ నాలోనికి వెళ్తుందా లేదా? వీడు నాకు రమ్ ఇవ్వకపోతే రమ్ వెళ్తుందా నాలోనికి? అలాగే దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు, యేసు ప్రభువు. ఇప్పుడు యేసు నీలోనికి వెళ్తే నువ్వేమైనట్టు? అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్. వండర్ఫుల్, వండర్ఫుల్. అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. ఇప్పుడు 12వ వచనం, ఎపిస్టల్ 1 John chapter 5 verse 12. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారునికి అంగీకరించేవాడు జీవము గలవాడు. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు. యేసు జీవము గలవాడు కాడు. యేసు జీవము గలవాడు కాడు. నేను జీవము కలిగి ఉన్నాను అన్నాడా, లేక నేనే జీవం అన్నాడా? ఆయన జీవము గలవాడు కాదు. నీవు ఆయనను అంగీకరిస్తే నీవు జీవము గలవాడు. నీవు జీవమై ఉంటావా? ఉండలేవు. యూ కెనాట్ బి లైఫ్. హీ ఈజ్ లైఫ్. ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ యూ విల్ బి కాల్డ్ జీవము కలిగి ఉన్నావు. ఆయన జీవము గలవాడు కాడు, నీవు జీవము గలవాడు. ఆయన జీవమై ఉన్నాడు, నీవు జీవము గలవాడుగా ఉండాలని దేవుని వాక్యం నీకు సెలవిచ్చుచున్నది. హీ ఈజ్ లైఫ్. ఇఫ్ యూ possess him, then you will have life. He doesn't have life. He himself is life. Praise the Lord. Amen. Hallelujah. Hallelujah. Lift your hand and say hallelujah. This is not your life. This is not an ordinary life. This is not a Christian life. This is life Christ. This is Christ life. This is not Christian life. This is Christ life. ఇది క్రైస్తవ జీవితము కాదు, ఇది క్రీస్తు జీవితము. ఇది క్రైస్త దూరిపోతుంది. ఆ కూపన్న మీ బుర్రల్లో మైండ్లో దూరిపోతుంది. ఇది క్రైస్తవ జీవితము కాదు, ఇది క్రీస్తు జీవితము. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. Epistle 1 John chapter 5 verse 13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. Why I am writing you this letter? Because ఎందుకు చెప్పుతున్నానంటే, ఎందుకు రాయిచున్నాను ఈ ఉత్తరం మీకంటే, దేవుని కుమారుని నామమందు, దేవుని కుమారుని నామమందు యేసు క్రీస్తునందు విశ్వాసముంచు మీరు, విశ్వాసము ఉన్న మీరు నిత్య జీవము గలవారని మీరు నిత్య జీవము కలిగి ఉన్నారని తెలుసుకోవాలని ఈ ఉత్తరం మీకు రాస్తున్నానని యోహాన్ అంటున్నాడు. తన పత్రికలో, తన లెటర్లో యోహాన్ అంటున్నాడు, యేసును కలిగి ఉన్న మీరు నిత్య జీవము కలిగి ఉన్నారని మీరు తెలుసుకోవాలని ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను. అవర్ గాడ్, అవర్ గాడ్, అవర్ గాడ్ granted life eternal to all his children who have accepted Jesus. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక
ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనకు ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సర్వసత్యమై ఉన్నాడు కనుక ఆయనకు సత్యముగా మనం ఆరాధించాలి. ఆరాధన అన్నది అన్నిటికంటే ప్రాధాన్యమైనది. ఆరాధన లేకుండా ఎవడూ దేవునికి సంతోషపెట్టలేడు. ఎవడూ దేవుని యొద్ద నుండి ఏమీ సంపాదించుకోలేడు. ఎవడూ దేవుని యొద్ద నుండి ఏమీ అందుకోలేడు. సో వర్షిపింగ్ లార్డ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇన్ అవర్ లైఫ్స్ వర్షిపింగ్ గాడ్ ఈజ్ ఎ మోస్ట్ ఎసెన్షియల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కాంట్ వర్షిప్ హిమ్, యూ కాంట్ ప్లీజ్ హిమ్. If you can't worship him, you can't please him. If you can't please him, you cannot achieve anything in your life. Nothing shall be given to you. He cannot grant your desire. He shall grant the desire of your heart when you feel that you have your relation with life eternal. నిత్య జీవముతో నీకు సంబంధం ఉండదని నీవు అనుకున్నట్లయితే, ఆ విధముగా నువ్వు జీవించినట్లయితే, ఆయనకు నువ్వు ఆరాధించినట్లయితే, అప్పుడు నువ్వు ఆయన ఆరాధించిన ద్వారా ఆయనకు సంతోషపెట్టగలవు. ఆయన సంతోషించినట్లయితే నీ హృదయవాంఛలు ఆయన తీర్చగలడు. నీవు అడిగింది నీకు ఇవ్వగలడు. నీవు అడిగింది నీకు ఇవ్వాలంటే నీవు ఆయన్ని ఆరాధించాలి, ఆయన సంతోషపెట్టాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. According to this word, according to this voice, according to this statement of God Almighty, the one who accepted Jesus, he is no more in the arena of death. He is no more in the realm of death. He has passed away from the death arena into the life arena. From the realm of death into the realm of life, he has passed. ఆయన మృత్యువులో నుండి జీవములోనికి వచ్చాడు. No condemnation at all. If you accept him, no condemnation at all. If you accept Jesus, no condemnation in your life. You will not be condemned. You will be in the realm of life from the realm of death. This is called life, everlasting life. When you born again, if you repent for all those abominations, if you repent all those your foul thoughts, illegal thoughts, iniquitous thoughts, you shall be born again. Repentance is the entrance for born again life. If you don't pass the gate, you cannot enter into the life of born again. పశ్చాత్తాపము అనే ద్వారములో నువ్వు ప్రవేశించకపోతే, పశ్చాత్తాపము ద్వారము నువ్వు దాటకపోతే, నువ్వు తిరిగి జన్మించే బ్రతుకులోనికి నువ్వు రాలేవు. నువ్వు తిరిగి జన్మించే బ్రతుకులోనికి రావాలంటే నీకు పశ్చాత్తాపం అనే ద్వారంలో ప్రవేశించాలి. యు గాట్ టు రిపెంట్ ఫర్ ఆల్ దట్ విచ్ వాజ్ ఇల్లీగల్, విచ్ వాజ్ అబామినేషన్, విచ్ వాజ్ ఇనిక్విటీస్. ఇఫ్ యు రిపెంట్ ఫర్ దెమ్, దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద బోర్న్ అగైన్ లైఫ్. ఎప్పుడైతే నీవు గత జీవితంలో నీకు ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఆ క్రియలు, ఆ మాటలు, ఆ అవిశ్వాసము మొదలుగునవన్నీ నువ్వు వాటి నిమిత్తము నువ్వు పశ్చాత్తాపం పడినట్లయితే అప్పుడు నువ్వు బోర్న్ అగైన్ లైఫ్లో ప్రవేశిస్తావు. తిరిగి జన్మించే బ్రతుకులో నువ్వు ప్రవేశిస్తావు. లేకుంటే నువ్వు తిరిగి జన్మించలేవు. తిరిగి జన్మించాలంటే పశ్చాత్తాపంలోనికి నువ్వు రావాలి. పశ్చాత్తాపంలో నువ్వు రావాలంటే నీ పూర్వమన్నీ నువ్వు కన్ఫెస్ చేయాలి. పూర్వము నువ్వు చేసినవి నువ్వు కన్ఫెస్ చేసుకోవాలి. ఆలోచనలు కన్ఫెస్ చేసుకోవాలి. నీకు దేవునికి అయిష్టమైన పనులు చేసావు, దేవుడికి అయిష్టమైన ఆలోచనలు కలిగి ఉంటివి, అవన్నీ నువ్వు ఒప్పుకున్నట్లయితే వాటి నిమిత్తం నువ్వు ప్రభువా నా వంటి దుర్మార్గుడు ఇంకొకడు ఉన్నాడా,
మురికి కాలువలో ఉన్న మురికి పురుగులాంటి వాడిని నేను. నన్ను కనుకరించవా, నన్ను క్షమించవా, నీ రక్తములో నన్ను అంగీకరించవా, నీ రక్తమును బట్టి నన్ను కడిగి శుద్ధి చేయవా అని నీవు ప్రార్థన చేసినట్లయితే thou can have a born again life. Without this you cannot enter into the born again life. James 4:7, Epistle James 4:7. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చదువు. దేవునికి లోబడియుండుడి. దేవునికి లోబడి ఉండుడి. Be an obedient to the Lord. దేవునికి లోబడి ఉండుడి. Be an obedient to the Lord. Be an obedient to the Bible. Be an obedient to the word that shall read. Be an obedient to the word which shall be proclaimed to you. నీకు ఉపదేశించబడుచున్న వాక్యమునకు లోబడి ఉండము. నువ్వు చదువుతున్న వాక్యమునకు లోబడి ఉండము. ఆ వాక్యమే దేవుడు వాక్యము కనుక నీవు దేవునికి లోబడి ఉన్నట్లయితే, వాక్యానికి లోబడి ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించుడి. అప్పుడు అపవాదిని ఎదిరిస్తావు. నువ్వు వాక్యానికి నువ్వు లోబడకుండా అపవాదికి ఎదిరించలేవు. If you don't become an obedient to the word of God, you cannot command the devil in you. You cannot command the demons in you. So in order to command the demons, in order to see that demons are obedient to you, you must become an obedient to the Lord. నీవు యేసు క్రీస్తుకి దేవుని వాక్యమునకు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపినట్లయితే అప్పుడు ఓ సైతానులారా, ఒరే దురాత్మలారా, నాలో నుండి బయటికి రండిరా, పండి, యేసు నామమున మీకు ఆజ్ఞాపిస్తున్నాను, పండి అంటే అప్పుడు అవి నీకు లోబడతాయి. నువ్వు లోబడితే నీకు అవి లోబడతాయి. నువ్వు లోబడకుండా అరుస్తే నీ నెత్తి మీద తంతాయి. ముందు నువ్వు లోబడాలి. వాక్యం ఏదైతే చదువుతున్నావో, వాక్యం ఏదైతే వింటున్నావో, వాక్యం ఏదైతే నీకు విశదీకరించబడుతుందో ఆ వాక్యానికి నువ్వు లోబడినట్లయితే అప్పుడు అపవాదులు నీకు లోబడతాయి. You first become an obedient to the Lord, to the word. If you don't become an obedient to the word that you shall read, if you don't become an obedient to the word that shall be proclaimed to you, how the demons can be obedient to you? అంతేనండి. అపవాదులారా, దురాత్మలారా, నా యందు నివాసము చేయుచున్న శైతాను శక్తులారా, నాలో నుండి బయటికి పండి. యేసు నామమున, నజరేయుడని యేసు నామమున, బలమైన యేసు క్రీస్తు నామమున నీకు నేను ఆజ్ఞాపించున్నాను, నాలో నుండి బయటికి పండి. నేను దేవుని సొత్తు, నేను దేవుని ప్రథమ ఫలమును, నేను క్రీస్తు రక్తము ద్వారా దేవుని కుమారుడును కుమార్తెనైతేనే దేవుని వాక్యము నాకు అనుగ్రహించెను. ఏమిటి అనుగ్రహించనంటే, అపవాదులారా, దురాత్మలారా, నాలో ఉన్న దురాత్మలారా, మిమ్మల్ని ఆజ్ఞాపించమని, మీకు గద్దించమని నిత్య జీవమైన దేవుని వాక్యము నాకు ఆజ్ఞాపించినది. నేను ఆ మాటకు లోబడ్డాను. నీవు నాకు లోబడుము. I command you, go out of my life. This is the command of God. దేవుడు అన్నాడు, భూమి మీద నువ్వు దేన్ని గద్దిస్తే పరలోకము నేను దాన్ని గద్దిస్తాను అన్నాడు. నువ్వు భూమి మీద అపవాదులకు గద్దిస్తున్నావు. నీలో ఉన్న దురాత్మలకు, నీ దురాత్మ నీకు చెడు ఆలోచన ఇస్తుంది, నీ దురాత్మ నీకు చెడు అభిప్రాయం ఇస్తుంది, నీ దురాత్మ నీకు వంకటెంకరగా నడిపిస్తుంది. నీలో ఉన్న దురాత్మలు నీకు రకరకాలుగా క్రైస్తవ జీవితంలో నడిపిస్తాయి. నీలోనికి దేవుని ఆత్మ వచ్చినట్లయితే ఈ దురాత్మలు నీలో ఉండవు. అందుకే అనండి, ఏ డీమన్స్, ఏ సాటనిక్ స్పిరిట్స్ dwelling in me, I command you all, go out of my body. I belong to Jesus. I am his first fruit. I have been accepted through the blood of Jesus. I am not your property. I am the property of Jesus.
Demons, come out in Jesus' name. In the mighty name of Jesus, I command you, go out of my life. In the name of Jesus. Amen. ఆ విధంగా నువ్వు గద్దించాలి నీలో ఉన్న దురాత్మలను. A big sound of honor to the Lord. ఇప్పుడు చదువు జేమ్స్ 4:7. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది నీ వద్ద నుండి పారిపోవునంటే అపవాది ఎక్కడున్నాడు? అపవాది నీ వద్ద నుండి పారిపోవును అంటే అపవాది ఎక్కడున్నాడు? నీ వద్ద ఉన్నాడు. వాడు నీ వద్ద నుండి పారిపోవాలంటే నువ్వేం చేయాలి? ఒకసారి ఒక ఆఫీసర్ నాకు అన్నాడు, సార్ నాకు ఒకటి చెప్పండి సార్ అన్నాడు. ఆవిడ కాకినాడ. ఏంటి చెప్పండి అన్నాను. సార్ నాకు ఈ స్టేషన్ కమాండర్ కూతురు నా ఎంట పడినదండి. ఎయిర్ ఫోర్స్లో స్టేషన్ కమాండర్ అంటే ఫుల్ కర్నల్, ఇండియన్ ఆర్మీలో కర్నల్ ర్యాంక్, కర్నల్ నాట్ లెఫ్టినెంట్ కర్నల్, కర్నల్ ర్యాంక్. ఎవరు? ఢిల్లీ. దాని పేరు ఢిల్లీ. అది ఢిల్లీలో పుట్టింది, దానికి ఢిల్లీ అని పేరు పెట్టాడు ఆయన, ఆ స్టేషన్ కమాండర్. అయితే ఏం కావాలి? సరే అది పోవాలి సార్, నాకు ఇబ్బందిగా ఉంది. మరి నీ భార్య కూడా, వాళ్ళ భార్య కూడా డాక్టరే డిఫెన్స్లో. ఎవడు? ఈ మేజర్ మ్యాథ్యూస్ తాలూకు భార్య, కాకినాడ వాడు. మరి ఆమె నీకు అల్లరపెడుతుందని నీ భార్యకి తెలుసా? లేదు సార్. ఒక పని చేయి, నువ్వెప్పుడు నీ భార్యని పక్కన పెట్టుకో అన్నాను. అయితే ఏమవుతుంది? పెట్టుకొని చూడరాదా అన్నాను. ఓకే సార్ అన్నాడు. భార్యను పట్టుకొని తిరిగాడు. ఢిల్లీ ఎంత దూరం ఉంది? ఢిల్లీ ఎక్కడుంది? ఢిల్లీ ఎంత దూరం? అంత దూరం ఉంది. నాకు తర్వాత మేజర్ మ్యాథ్యూస్ అన్నాడు, సార్ బ్రహ్మాండమైన ఆలోచన ఇచ్చారండి. అలాగా నీలో ఉన్న దురాత్మలకు నువ్వు గద్దించావంటే అవి వెళ్ళిపోతాయి. అవి వాటి సామ్రాజ్యాన్ని వెళ్ళిపోతాయి. ఇంకా నీ సామ్రాజ్యంలో అవి ఉండవు. యూ షల్ బి నో మోర్ కండమ్నేషన్. There won't be any condemnation at all in your life. You shall not be condemned. You have been condemned because of the demons in you. నీలో దురాత్మను ఉండబట్టే నీకు కండమ్నేషన్. You have been passed. You have passed the condemnation and entered into life. నీవు మరణములో నుండి జీవములోనికి నడిపించబడ్డావు. No more condemnation. ఇంకా నీకు మరణం అన్నది లేదు. నీకు మరణం అన్నది లేదు. నీకు మరణం అన్నది లేదు. ఆఖరిసారిగా రోమన్స్ 8:1-2. ఎపిసిల్ రోమన్స్ చాప్టర్ 8:1-2. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. Now no more condemnation. Those who have life with the Jesus, those who are connected with the Jesus, those who have life eternal, those who have the relation with life eternal, for them no more condemnation. వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. రోమీయుల రాసిన పత్రిక 8:1-2 నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. దోస్ హూ హ్యావ్ రిలేషన్ విత్ గాడ్ క్రైస్ట్ ఆల్మైటీ, విత్ దెమ్ నో కండమ్నేషన్. వాళ్ళు అది దాటిపోయారు. ఆ కండమ్నేషన్ దాటిపోయారు. యేసు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. యేసు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఇన్ జీసస్ దెర్ ఇస్ స్పిరిట్. దట్ స్పిరిట్ హ్యావ్ ఎ లా, ద స్పిరిచువల్ లా. The spiritual law, when it has seen you, you are in the premises of death,
It wanted to bring you out of the death, out of the realm of death, into the realm of life. దేవుని యొక్క ఆత్మ, యేసు క్రీస్తునందున్న ఆత్మ నియమము నీవు మరణములో ఉండుట చూచింది. నీకు ఆ మరణములో నుండి జీవములోనికి నడిపించుటకు అది ఇష్టపడింది. ఆ నియమము, ఆ లా, ఆ పద్ధతి నిన్ను జీవములోనికి నడిపించుటకు మరణమునంది తీసేసిందే. నో మోర్ మరణము, నో మోర్ మరణము, no more condemnation, because you have been lifted up from condemnation into the life. ఈ పని ఎవరు చేశారు? యేసు క్రీస్తునందున్న ఆత్మ చేసింది. No more condemnation. You will be always in the life eternal. Now God is willing to give you a life eternal. That can be possible with you when you accept Him. When you read the word, you must be an obedient. You must become an obedient. When you hear the word, you must become an obedient. Then the life eternal is yours. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపినట్లయితే నీకు నిత్య జీవము అలవర్చబడును, ఇవ్వబడును, అనుగ్రహించబడును. అప్పుడు నీవు నిత్య జీవం అయి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు యెహోవా. యెహోవా నిత్య జీవము, యేసు నిత్య జీవము. ఆయన నిత్య జీవం మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. మేము ఆయనకు కృతజ్ఞులము. మేము నిత్య జీవములై ఉన్నాము. అపవాది శక్తులారా, మీకు అధికారం లేదు. వీరిని పాడు చేయుటకు, వీరిని హింసించుటకు, వీరికి రుగ్మతలు ఇవ్వడానికి, వీరికి అనారోగ్యం ఇవ్వడానికి మీకు అధికారం లేదు. You don't have any more authority to make them sick. You are not an authority to them anymore, because they are everlasting life. They have everlasting life. They have Jesus in their lives. They have invited Jesus in their lives. And I command you, all demons, leave these people. Leave my people and go out of them. In Jesus' name, in the mighty name of Jesus, I command you, all demons, leave my people. They are the people of God Almighty. Thank you, Lord, for commanding the demons. And I release the spirit of born again to all the people of God. Thank you for releasing the born again life, my Lord, in the heaven. Bless us, bless us, bless us. Help us, help us, help us, help us, so that we shall be in thee and thou shalt be in us. In Jesus' name. Amen. A big sound of honor to the Lord. Hallelujah.